జై శిలా అమ్మ. అమ్మ నమస్తే అమ్మ. వెల్కమ్ టు డాడీ ఇన్ కిచెన్. ఎలా ఉన్నారు మీరు? చాలా హ్యాపీగా ఉన్నాను. రైట్, ఈ రోజు ఉగాది స్పెషల్ ఏం వండాలనుకుంటున్నారు? ఉగాది స్పెషల్ ప్రేక్షకులందరికీ ఆపం, కొబ్బరి పాలు. ఆపం దోశలాగా ఉంటుంది. దోశలాగా ఉంటుంది. దోశలాగా పల్చగా పైన మధ్యలో మందంగా ఉంటుంది, దాన్ని ఆపం అంటారు. అట్లాగే కొబ్బరిలో నుంచి పాలు తీస్తాము అంటే కొబ్బరి పాలు. ఆ రెండు కాంబినేషన్స్ బాగుంటాయి. కడుపులో పుండు రాకుండా చల్లగా ఉండడానికి వారంలో 2 సార్లు మేమంతా తమిళనాడులో ఉంటున్నాం కాబట్టి హైదరాబాద్ వాళ్ళకి కానీ ఇటు రాయలసీమ వాళ్ళకి కానీ చూపిద్దాము. తెలిసి ఉంటే ఉండొచ్చు, బట్ నా తరఫున మీకు ఆపం, కొబ్బరి పాలు. ఆపానికి కావలసిన వస్తువులు ఏంటంటే ఇవి బియ్యం, పచ్చి బియ్యం, కొంచెం ఉప్పుడు బియ్యం, కొంచెం ఉద్దిపప్పు, అందులో కొంచెం మెంతులు వేసేసి ఈ కొబ్బరి వేసేసి మిక్సీ చేయాలన్నమాట. దానికి ఆపం పిండి అంటారనమాట. ఇవి వచ్చేమో పచ్చి బియ్యం, ఇది వచ్చేమో కొంచెం ఉప్పుడు బియ్యం, కొంచెం ఉద్దిపప్పు, కొంచెం మెంతులు, కొంచెం కొబ్బరి వేసి మిక్స్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు నేను ఈ జార్లో మిక్సీ జార్లో వేసేసి దీన్ని పిండి రుబ్బుతాను అనమాట. ఇప్పుడు నేను కొంచెం బియ్యం వేసుకుంటున్నాను. ఇది మొత్తం నైట్ ఫుల్ నానబెట్టాలమ్మా? నానబెట్టేసేయాలి. ఓవర్ नाइट इसको अच्छा, ओवर नाइट फुल नहीं देना, रात भर इसको अच्छा भिगोना. ये 2 चावल है, एक नॉर्मल चावल और एक ఉప్పుడు బియ్యం. ఉప్పుడు బియ్యం అంటే ఏమన్నా బాయిల్ చేసేసి బాయిల్ చావల్ అగైన్ ఆరబెట్టేసేసి చేస్తారు. अच्छा, कोई भी सुपर मार्केट में बॉयल राइस बोले तो मिल जाएगा. కొబ్బరి వాటర్ వేస్తారా? ఫస్ట్ కొంచెం కచ్చా బచ్చా. ఇప్పుడు అన్ని వస్తువులు మీకు చూపించి వేసాను. గ్రైండ్ చేయబోతాను. చూసారు కదా, ఆపం పిండి రెడీ. అప్పు చూసారు కదా, ఆపం పిండి రెడీ. ఇందులో కొంచెం వాటర్ కలుపుకోవాలి, ఎందుకంటే ఇంత తిక్కుగా ఉండకూడదు, పల్చగా ఉండాలి కాబట్టి. అట్లా దోశకు కాకుండా ఇటు ఇడ్లీకి కాకుండా మధ్యరకంగా పల్చగా ఉండాలి. అప్పుడు ఆపం చక్కగా వస్తుంది, తినడానికి రుచిగా ఉంటుంది. ఈ రోజంతా ఉంచేసి రేపు మార్నింగ్ లేచి కొంచెం పల్చగా చేసేసుకొని ఆపం దోశ వేసుకోవచ్చు. అంటే దోశలా కాదండి, మధ్యన రావుగా ఉండాలి, చుట్టూ పల్చగా ఉండాలి. దాన్ని ఆపం అంటారు. ఇంకా దీని తర్వాత ఏం చేద్దామంటే కొబ్బరి పాలు ఎలా చేయాలనో ఇప్పుడు చూపిస్తాను మీకు. దీనికి రాత్రి అంతా పెట్టుకోవాలా? రాత్రి అంతా పిండి ఉండాలి. इसको रात भर भिगोने देना, ऐसे लगाना, उसके बाद सुबह अप्पम करना. सुपर आता बोल रहे अम्मा. इसके साथ नारियल का पाल, मिल्क लेना, नारियल का दूध निकाल रहे अम्मा. निकाल के दोनों साथ में किया तो पेट ठंडा रहता है. खाना दोनों साथ में खाना. अभी समर है ना, समर में वीकली 2 times आपम विथ कोकोनट मिल्क खाए तो बहुत अच्छा रहेगा ताफिद के लिए. साउथ इंडियन डिश है ये. यस. चलो, कोबरा का दूध कैसा निकालते बताओ. देखो, చూసారు కదా, ఆపం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి పాలు ఎలా తీయాలని చూపిస్తున్నాను. కొబ్బరి పాలు బజార్లో సూపర్ మార్కెట్ లో దొరుకుతుందేమో అమ్మ. అవి ఎంత తీసుకోకూడదు, కెమికల్ ఉంటుంది. ఫ్రెష్ మనం తయారు చేసేది. అవునవును, ఇంట్లోనే చేసుకొని తింటే ఆరోగ్యం మంచిది, అన్ని విధాలా మంచిది. అల్సర్ రాకుండా ఉంటుంది కడుపులో. కొద్దిగా నీళ్ళు వేస్తానండి.
కొంచెం వాటర్ వేస్తూ పాలు తీయాలన్నమాట. చూసారా, కొబ్బరి పాలు తయారు. దీన్ని ఏం చేయాలంటే ఇలాంటి జాలీలో ఇది ఫస్ట్ పాలు అంటారనమాట. ఎందుకంటే స్పూన్ తోటి ఇట్లా ఒత్తుతారా? ఇవ్వండి స్పూన్. ఇది వేస్ట్ చేయకూడదు అనమాట. మళ్ళీ సెకండ్ ట్రిప్ సెకండ్ పాలు వస్తాయి. ऐसा खोपरे को मिक्सी में पीस लेके दबा के इसका दूध निकालना. ఇది ఫస్ట్ వచ్చిన పాలు అనమాట. మళ్ళీ కొబ్బరిని వేస్ట్ చేయకుండా మళ్ళీ మిక్స్లో వేసి సెకండ్ ట్రిప్ కూడా వేసి దీంట్లో కలుపుకోవాలి. ఎందుకంటే తిక్కుగా తాగకూడదు కాబట్టి, కొంచెం ఇది కొలెస్ట్రాల్ అది ఇది అవుతుంది కాబట్టి మనం చూసుకోవాలి. కానీ కడుపులో మంట మాత్రం చాలా చల్లగా ఉండి ఆ అల్సర్ అనేది తీసేస్తుందండి ఇది. ఇవి ఫస్ట్ వచ్చిన మిల్క్ అనమాట. మిల్క్ కొబ్బరికా దూద్, కొబ్బరి పాలు. సో ఆ పిప్పి ఇంకోసారి వేసేసి మళ్ళీ మిక్సీ గ్రైండర్ చేస్తామన్నమాట. ఎన్నిసార్లు తీయాలమ్మా ఇలా? 3 సార్లు. 3 సార్లు. ఫస్ట్ చిక్క పాలు, ఇది చిక్కటి పాలు. అవి తీసుకోకూడదు అంత చిక్కగా. ఇది కూడా దీంట్లోనే కలుపుతారు? కలుపుతాను దాంట్లో. ఇది సెకండ్ ట్రిప్ వేసిన పాలు అనమాట. కొంచెంగా నీళ్లు కలిపాము. ఇది సెకండ్ ట్రిప్ వచ్చిన పాలు అనమాట. ఇట్లా 3 సార్లు తీయొచ్చు అనమాట పాలు. ఇది సెకండ్ ట్రిప్. ఇంకొక ట్రిప్ వేసిన తర్వాత ఫస్ట్ అన్ని కలిపేసేస్తే చక్కగా ఉంటుంది అనమాట. దీంతో ఏం చేయాలమ్మా తర్వాత? ఆ పిప్పి పడేయాల్సిందే. పడేయాల? కొబ్బరి పౌడర్ లాగా మనం యూజ్ చేసుకోలేమా? దీంట్లో శక్తి అంతా ఇందులో వచ్చేసింది కదా, దాంట్లో శక్తి ఉండదు అనమాట. ఇప్పుడు మనం బజార్లో కూడా కొబ్బరి పొడి ఇట్లనే ఉంటుందేమో. ఉంటుంది, కానీ అది ఎండు కొబ్బరి చేసేది పొడి. కావాలంటే పిల్లలకి ఇందులో చక్కెర వేసి కలిపి తినొచ్చు. ఎందుకని చెప్పేసి నేను ఇందులో ఈ కొబ్బరి పాలల్లో కొంచెం షుగర్ పేషెంట్లు అయితే బెల్లం వేసుకోండి, లేదు మామూలుగా అయితే కొంచెం చక్కెర కలుపుకోవాలి. ఆపంలో ఈ పాలు నానబెట్టేసి తింటారనమాట. హెల్త్కి మంచిది అనమాట. కొబ్బరి పాలు రెడీ. ఇంకా నెక్స్ట్ ఏంటి? ఆపం వేసిన తర్వాత ఈ కొబ్బరి పాలు కలుపుకొని ఎలా తినాలో చూపిస్తాను నేను. అంతేనా? అది ఇప్పుడు చట్నీ లాగా? అంతే. చట్నీ లాగా కాదు, ఒక ఔషధం లాగా ఇది. ఎందుకంటే కొబ్బరి పాలు తింటే అల్సర్ రాదనమాట. వారంలో ఎవరైనా ప్రతి వారం ఈ వీడియో చూసిన వాళ్ళు ఇలాగే తయారు చేసుకుని వారంలో 2 సార్లు ఈ సమ్మర్లో తీసుకుంటే అల్సర్ అనేది నివారిస్తుంది అనమాట. కడుపు మంట అన్ని తగ్గుతుంది, పుండు రాకుండా చూస్తుంది అనమాట. అందుకనే ఈ తమిళనాడు, కేరళలో ఇది ఫేమస్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే విధంగా వేరే డిష్ చేసి తయారు చేసి చూపిస్తాను అనమాట. ప్రస్తుతానికి కొబ్బరి పాలు రెడీ. ఆపం ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఆపం పిండి కలుపుతున్నాను అనమాట. ఎంత కావాలనో మనకు అంత తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక 2 ఆపం చాలు కాబట్టి 2, 3 వస్తాయా? 4 కూడా చేయొచ్చు. కొంచెం వాటర్ వేసేసి కలుపుకొని వేయండి. సేమ్ ఇది దోశ పిండి లాగేనండి ఆపం పిండి కూడా. నీళ్ళు వద్దండి.
ప్రాసెస్ కే చాలా సేపు అయిపోయేది ఆ? అవును. ఇంకా మనం స్టవ్ వెలిగించలేదు ఇంకా. స్టవ్ వెలిగించాలి, ఆపం చెట్టి పెట్టాలి, దాంట్లో ఆపం వేయాలి, ఆపం తర్వాత కొబ్బరి పాలు వేసి ఎలా తినాలో మీకు అందరికి చూపించాలి. అంతే కదా. ఆపం ఆపం విత్ కొబ్బరి పాలు. కొబ్బరి పాలు నచ్చిన వాళ్ళు ఇది కూడా చేసుకోవచ్చు, పెసల గింజలతో స్టూ లాగా చేసుకోవచ్చు. వేరే ఏ కర్రీలు గిర్రీలు? కర్రీ అంటే చికెన్ నచ్చిన వాళ్ళకి చికెను, షేర్వా, వెజిటేరియన్ నచ్చిన వాళ్ళకి వెజిటేరియన్. ఎక్కువ కేరళ వాళ్ళు వచ్చి పెసలు శనగలు నానబెట్టి ఆకుకూర చేసుకుని తింటారు. కప్పకాలం చేసుకుంటారు. కప్పకాలం అంటే మనకు స్వీట్ పొటాటోలోగా వాళ్ళకి అది వేరనమాట. అది కూడా ఒకసారి నేను ప్రేక్షకులకి అందరికి చూపిస్తాను. సో ఆపం పిండి రెడీ. వెళ్దామా ఆపానికి? నేను కొద్దిగా ఉప్పు కలుపుతున్నాను అనమాట. కేరళ డిష్ అమ్మా. కేరళలో ఇది ఫేమస్ అండి. కేరళ వాళ్ళు ఎందుకు జుట్టు ఒత్తుగా నల్లగా ఉంటుందంటే వాళ్ళు కొబ్బరి నూనె వాడతారు ఎక్కువ. ఇలాంటి కొబ్బరి పాలన్నీ వాడతారు కాబట్టి వాళ్ళ జుట్టు నల్లగా ఒత్తుగా ఉంటుంది, జుట్టు ఊడదు. మీరు కావాలంటే వీడియో చూడొచ్చు కేరళ వాళ్ళది. సో ఆపం పిండి రెడీ. ఇప్పుడు ఆపం ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించాను, ఇప్పుడు బాండ్లీ పెడతాను చూడండి. వేడి అవ్వాలి, కొంచెం వేడి అవ్వాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం అనమాట. ఎక్కువ డీప్ ఫ్రై అలా ఏం లేదు, దోశల్లాగానే. ఇప్పుడు ఆపం ఎలా వేయాలో చూపిస్తాను. స్టవ్ తగ్గించాలమ్మా? తగ్గించాలి. మొత్తం తిప్పాలి. చుట్టూ పలచగా ఉండాలి, మధ్యలో కొంచెం లావుగా ఉండాలి. కొంచెం నూనె కావాల్సుకునే వాళ్ళు దీనికి కొంచెం నూనె వేసుకోవచ్చు అనమాట. నేను లైట్ గా వేసి చూపిస్తాను మీకు. ఆపం రెడీ అవుతుంది. సైడే వేయాలి, ఎక్కువ వేయకూడదు, ఆల్రెడీ కొబ్బరి ఉంటుంది కాబట్టి. అది ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది, అలా వచ్చేస్తుంది, అదే షేప్ లో వస్తుంది. అదే షేప్ లో అలా తీసి కటోరాలా